వెల్కమ్ టు SS9 న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని, 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోడీ. అయోధ్య రామయ్య దర్శనం కోసం ముస్లిం మహిళ పాదయాత్ర. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరగనున్న పంచాయతీరాజ్ సదస్సు. ప్రధాని మోదీ ఇవాళ అయోధ్య పర్యటనలో ఉన్నారు. ఆయన ఆ నగరంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఇటీవల రీడెవలప్మెంట్ చేసిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. సుమారు 240 కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్ ను రీడెవలప్ చేశారు. 3 అంతస్తుల్లో నిర్మించిన ఈ స్టేషన్లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లాక్ రూమ్లు, చైల్డ్ కేర్ రూమ్లు, వెయిటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన అయోధ్య స్టేషన్ కు IGBC గ్రీన్ స్టేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. ఆ రైల్లో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అమృత్ భారత్, వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లను ఇవాళ స్టార్ట్ చేశారు. పాదయాత్రతో అలసట వచ్చినప్పటికీ తమ ముగ్గురికి శ్రీరాముడిపై ఉన్న భక్తి తమను ముందుకు నడిపించే విధంగా శక్తిని ఇస్తుందని చెప్పారు. ఈ ముగ్గురు స్నేహితులను కలిసిన పలువురు అందుకు సంబంధించిన స్టోరీలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ ముగ్గురు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. రాముని ఆరాధనకు ఏ ప్రత్యేక మతం లేదని, రామయ్య ఏ ప్రాంతానికి పరిమితం కాదని, రామయ్య మీద భక్తి సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తం చుట్టుముడుతుందని శబ్నం గట్టిగా నమ్ముతోంది. రాముడు కులమతాలకు అతీతం అని, అతను అందరికీ చెందినవాడు అని శబ్నం చెబుతోంది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కలతీరే సమయానికి అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటోంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతమంటూ పలువురు రామయ్య భక్తులు రకరకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి. కాషాయ జెండా చేతబూని అయోధ్య రామమందిర బ్యానర్స్తో రాములూరి గుడికి బయలుదేరింది. మూస పద్ధతులకు సవాల్ చేస్తూ సర్వమత సమానత్వాన్ని చాటే విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన షేక్ షబ్నం అనే యువతి ముంబై నుండి అయోధ్యకు పాదయాత్రగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. सोशल मीडिया पे हमें कमेंट्स में थोड़े बहुत मैसेजेस में हेट मिलते हैं, लेकिन उस हेट को हम थोड़ा सा साइड में रख देते हैं, क्योंकि उससे 10 गुना, 1000 गुना, 100 गुना मतलब हमें प्यार मिल रहा है. तो हम वो नेगेटिव चीज़ों को ध्यान देते हैं. और रही बात जाने के लिए, तो देखिए मैंने पहले ही कह दिया है कि राम भगवान को मानने के लिए हिंदू होना ज़रूरी नहीं है. उनको मानने के लिए दिल अच्छा होना चाहिए, एक अच्छा इंसान होना चाहिए और दिल में जज्बा होना चाहिए, बस. और जो प्यार मोहब्बत मिल रहा है सबका, उसके लिए तो मैं क्या ही बोलूँ, शब्द ही नहीं है मेरे पास. और मैं बहुत लकी हूँ कि मुझे इतना ज़्यादा मौका मिल रहा है. ये हर किसी को नहीं मिलता है, मुझे मिला. हिंदुस्तान में मेरे ख्याल से 25 से 30 करोड़ मुसलमान हैं. उनमें से मैं पहली हूँ जो पैदल यात्रा कर रही हूँ. तो ये हिंदू होना ही ज़रूरी नहीं है. राम जी को कोई भी मानता है, चाहे वो मुसलमान हो, हिंदू हो, सिख हो, ईसाई हो, वो जा सकता है. ज़रूरी नहीं है कि हिंदू ही राम जी को माने. और राम जी तो सबके भगवान है. ज़रूरी नहीं है कि मैं मुसलमान हूँ तो मैं राम जी को नहीं मानूंगी. मैं मानती हूँ और राम जी के लिए मैं जा रही हूँ. और मुझे प्रेरणा ऐसे आई कि इंस्टाग्राम पे आई, इन दिनों सोशल मीडिया पे मैंने बहुत सारे वीडियोस देखे, और खास करके लड़कों के, वो बहुत पैदल यात्रा करते हुए बहुत सारी जगह जा रहे हैं. तो मैंने लड़कियों का एक भी वीडियो नहीं देखा. तो मैंने सोचा यार लड़के कर सकते हैं तो हम महिलाएं क्यों नहीं कर सकती है. हम तो देवी लक्ष्मी के रूप है, जैसे सनातन धर्म में बोला गया है कि महिलाएं देवी लक्ष्मी की रूप होती है. तो हम क्यों नहीं ये सारी चीज़ें कर सकते. हमें तो नारी शक्ति कहा गया है. तो मैं एक नारी शक्ति हूँ, और मैं वही बता रही हूँ लोगों को कि भाई लड़के ही नहीं, महिलाएं भी ये कार्य कर सकती है, पैदल चल सकती है. मुझे बहुत लोगों ने ये बोला है कि अरे लड़की है, आप लड़की हो और इतना दूर जा रहे हो. अरे लड़की नहीं, मैं नारी शक्ति हूँ, मैं देवी हूँ, मैं लक्ष्मी हूँ, मैं काली माता हूँ, उनका रूप हूँ. मैं कुछ भी कर सकती हूँ. मैं यही बोलना चाहती हूँ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని వైసీపీ సీనియర్ నాయకులు ఏవీఎం మిషన్ చైర్మన్ జినుకోటి జాన్ బాబు కోరారు. శనివారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ నా సేవలను గుర్తించిన స్థానికంగా ఉండే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని కోరారు. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పనిచేస్తూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నా
నంద్యాల పెదారవీడు మండల పేద ప్రజలకు సేవలు అందించానని, నా యొక్క సేవలను గుర్తించి ఎర్రగొండంపాలెం శాసనసభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. పార్టీలో పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి గారు కొంతమంది నాయకులు కలవడం జరిగింది. వాళ్ళు కూడా అంటే తీసుకున్నారు, దాని గురించి నాకు మాట ఏం చెప్పలేదు. కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ అధిష్టానం కానీ నేను లోకల్ కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి పార్టీ కోసం ఇప్పటివరకు కష్టపడ్డాను కాబట్టి ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ పార్టీ టికెట్ నాకు ఒకరికి ఇవ్వలేకపోయినా కానీ నేను పార్టీలోనే ఉంటాను, పార్టీ కోసమే పనిచేస్తాను. మాట్లాడలేదు, నా ఫైల్ మాత్రం అందించాను అంతే. ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బలము బలహీనత కాదు సార్ కావాల్సింది. మనం ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ప్రజల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము వాళ్ళ అభివృద్ధి కోసం. కాబట్టి బలం బలహీనత అనేది ప్రజల హృదయం నుంచి వచ్చే ఓటు అది. ఆ ఓటుతోనే ఎవరు బలవంతమా ఎవరు బలహీనమా అనేది ప్రజలే నిర్ణయిస్తారు, గెలుపుకోవడం అనేది. కాబట్టి ఆ ప్రజల్లో నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. మా నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెవెన్యూ గ్రామాలు 85 గ్రామాలు ఉన్నాయి, రెవెన్యూ మండలాలు 31 ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారము ఈ 5 మండలాల్లో కూడా నాకు బంధువర్గం ఉంది, స్నేహితులు ఉన్నారు, నేరేం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏదైనా పార్టీ కోసం పనిచేసి పార్టీలోనే నేను ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత మంచి సేవా కార్యక్రమాలు దండపాలు అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తప్పకుండా పార్టీలో గుర్తిస్తుందని చెప్పి నేను ఆశపడుతున్నాను. నేను ఎలాంటి పదవులు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో 2009లో నాకు టికెట్ ఇస్తామన్నారు. నేను పోలేదు. 2009లో నేను తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా నిలబడమని చెప్పి నాకు ఫోన్స్ వస్తే నేను అసలు పార్టీ నుంచి పెట్టిపోయిన ప్రసక్తి కానీ నేను పోలేదు. కాబట్టి ఆశలు చూస్తున్నాను. ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు సరే మీడియా తరగతి మీరు చెప్తారు, కానీ వ్యక్తిగతంగా మీ పార్టీ నాయకులతో కానీ ప్రయత్నించాలి సీట్ కోసం. నేను మా మినిస్టర్ గారికి ఆదిమూలం సురేష్ గారికి కూడా ఇప్పుడు ఆదిమూలం సురేష్ కానీ ఎవరైనా కానీ సబ్సిలా గారి దగ్గరికి రాకుండా ఏది సీఎం దాకా వెళ్ళేది లేదు, అందులో ఓపెన్ సీక్రెట్. అవును, వాళ్ళు డైరెక్ట్గా బేరం కూడా చెప్తున్నారని కూడా వస్తుంది. అసలు ఎలా మీరు ఎమ్మెల్యే సీట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు వస్తుందని ఎలా అనుకుంటున్నారు, ఏ విధంగా తెచ్చుకోవాలనుకుంటున్నారు? నేను పార్టీ కోసం పనిచేశాను కాబట్టి, పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి తప్పకుండా అధిష్టానం గుర్తిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అది నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారిని కలపడం జరిగింది. ఆయనకు నా ఫైల్ ఇవ్వడం జరిగింది. కొంతమంది పార్టీ నాయకులు కూడా కలిశాను. నా కార్యకర్తలు కూడా మీరైతే లోకల్ 5 మండలాల్లో నా కాన్స్టిట్యున్సీలో లోకల్ కాబట్టి తప్పకుండా మీరు ఇస్తారు సార్, మా సపోర్ట్ చేస్తామని చెప్పి నా వర్గ నాయకులందరూ చెప్పారు. కాబట్టి అలా ముందుకు వెళ్తున్నాం. ఒక వ్యక్తి పౌరుడుగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఈజనగిరి ప్రసాద్, లంపకలోవలో సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్, ప్రతిపాడు మండల కన్వీనర్ పంచాది వీరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరొందిన ప్రజల మనిషి ఎమ్మెల్యే పర్వతే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భగవంతుని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల కోఆప్షన్ మెంబర్ గంటా మహాలక్ష్మీరావు, ఏఎంసీ డైరెక్టర్ నాగులాపల్లి బాబ్జీ, పోతులూరు వైసీపీ నాయకులు బర్లా చక్రం, నాగులాపల్లి రాంబాబు, పంచాది చంటిబాబు, ఆవాల చంద్రరావు, పసుపులేటి సత్యనారాయణ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి గ్రామాలకు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన సీఎం, మన ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆయన మన గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ వేళ వాలంటీర్లకి ఇవాళ ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలోనే వేసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామంలోని ఇళ్ల స్థలాలు అయితేనేవి ఆయన ఆధ్వర్యంలోనే జరిగినవి. అలాగే ఈ గ్రామంలో
ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈవేళ ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలు ఆ భూమిలోకి వెళ్ళడానికి కారణం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా వెళ్ళి వాళ్ళు పండించుకోవడం జరుగుతుంది. అలాగే ఎస్టీలు ఉన్నారంటే వాళ్ళు కూడా ఇవాళ ఎంత సాగు చేసుకుంటే కొండపూడి పట్టాలో అంత భూమికి కూడా వేరే గ్రామంలో లాగా ఎకరం అరెకరం ఒక్కగా ఎంత సాగు చేసుకుంటే వాళ్ళ కష్టాన్ని బట్టి అంతా కూడా సాగు చేసుకోవడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం, అలాగే ఈవేళ మనం చూసుకుంటున్నాం రోడ్లు అయితేనేమో మనం వేయటం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు మనం ఆయన ద్వారాగా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరినైనా వరప్రసాద్ గారు ఎలాగ ఆదేశించి అలాగే మనం అందరం కూడా కష్టపడి ఆ విధంగా పనిచేయటానికి, ఆ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నెప్పించుకోవడం కూడా జరగాలని, మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉండాలని, ఆయన ఆదేశాల ప్రకారంగా పనిచేద్దామని తెలుపుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఈవేళ నన్ను మీ కుటుంబంలో సభ్యుడిగా ఒక వ్యక్తిగా నన్ను ఎప్పుడు ఆదరించారు. అదేవిధంగా మీ గురించి నా దగ్గర ఏ స్వార్థం లేదు, ఏ విధమైన లేదు, అది మీ అందరికీ తెలుసు. నేను ఎలా పనిచేస్తాను అన్నదని మీ అందరూ కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా ఆశీర్వదించి ముందు కూడా మీ సేవకుల్లా కూడా చూసుకుంటారని ఆశిస్తూ, ఇలాగే ఈ పర్వతపురం చంద్రప్రసాద్ గారి కూడా మనం ఆశీర్వదిస్తూ ఆయన మాట కట్టుబడి ఉండాలని ఆయన పుట్టినరోజు వేడుకలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుఖ సంతోషాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతం పలకాలని డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు. హద్దుమీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్ల సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే బండ్లు సీజ్ చేస్తామని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు యాజమాన్యాన్ని హెచ్చరించారు. రెస్టారెంట్లు, బార్లు పోలీసులు చెప్పిన సమయం ప్రకారం నడుచుకోవాలన్నారు. మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకొనేసేసి రేపు 31 ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి విచ్చలవిడిగా వదిలేయకుండా వాళ్ళని వచ్చి కుటుంబంతో కాడి ఉండి 2024 జనవరి 1ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళపైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి కానీ క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీడ్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళది వచ్చేసేసి ఆధార్ కార్డుతోనే అనుసంధానమై ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంతకుముందు ఈ కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళు ఎంత ఇదైనా కానీ. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో ఉండి జనవరి 1 స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హోటల్స్, బేకరీలు వాళ్ళకి, బార్లు వాళ్ళకు కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా క్లోజ్ చేసేసి పోలీస్ వారు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క పిల్లల్ని మీ యొక్క హాస్టల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది. వేరే వాళ్ళు వేరే బస్సులపైన దానిపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేసి విజిల్స్ వేసేది, లైట్లకి రాళ్ళు వేసేది ఎటువంటి పరిస్థితుల్లోనే టాలరేట్ చేయము. పోలీసులు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. అటువంటి ఎవరైనా ఉంటే మేము చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. మాకు ఆ అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి కాలేజ్ మేనేజ్మెంట్లు అయితేమి, తల్లిదండ్రులు అయితేమి, ప్రజలైతేమి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ పాల్గొనవలసిందిగా రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావుల పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల నిధులు, అధికారులు దొంగలించి 3,50,00,000 గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోంది. అందుకే రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఈ రాష్ట్ర సదస్సులో రూపొందించడం జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావు ఈ సందర్భంగా ఇది తెలియజేశారు. కేంద్రం ఢిల్లీ నుంచి పంపించేటటువంటి ఆర్థిక సంఘం నిధులు, జల్ జీవన్ మిషన్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు, ఇటువంటి సుమారు 50,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి వేయటం జరిగింది.
తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి మంచాడు, ఆయన పనిచేస్తాడు, మా సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో పనిచేయరు, అసమర్థులు చేతకాని వాళ్ళుగా ఆయన చిత్రీకరించడం జరుగుతుంది. అందుకనే ఈ రోజున అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు కూడా తమ యొక్క తీవ్ర నిరసనని తెలియజేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం జరుగుతుంది. అందుకనే రేపు 3వ తేదీన చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర సదస్సుని నిర్వహించి అందులో మా పంచాయతీలకి, మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, మా గ్రామీణ ప్రజలకి రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాల, హక్కుల గురించి చర్చించుకొని భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను కూడా ఆ రాష్ట్ర సదస్సులో మేము రూపొందించుకుని వాటిల్ని ప్రకటించడం జరుగుతుంది. నేను కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం శ్రీకాకుళం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాడు. గత ఈ 3 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి విధులు కానీ నిధులు కానీ లేక నిర్వీర్యమయ్యి జనాలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే దానికి కారణం మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అని చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ 15వ 16వ ఆర్థిక సంఘం 15వ 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా కాజేసి దొంగతనం చేసి మమ్మల్ని ఉత్సవ విగ్రహాలుగా నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మా ఆర్థిక సంఘం నిధులు దోచుకున్న దొంగ ఈ ముఖ్యమంత్రి అని మేము నిర్భయంగా చెప్తున్నాం. ఎందుకంటే దాని మీద మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, మా సంఘం అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కూడా విన్నవించుకోవడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్కి చెప్పుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులు ధర్నాలు చేశాం, కేసులు పెట్టడం జరిగింది. డీజీపీ దగ్గర నుండి ఎస్పీ దగ్గర నుంచి స్టేషన్లో కూడా ఈ దొంగను పట్టుకోమని. ఇది సైబర్ క్రైమ్ ఇది. ఎందుకంటే మా సంతకాలు లేకుండా మా డబ్బు తీశారు అంటే దొంగతనం కాదా అని మేము నిలదీస్తున్నాం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను నిరసిస్తూ నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, సిబిఎన్ ఫోరం మరియు కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న దళిత గళం కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అనేక ఉదాహరణ అనేక కార్యక్రమాలు రాజ్యాంగ సమాధానం కార్యక్రమాలు కాకుండా వారి స్థాయిలో వారి స్థాయిలో కొత్త పథకాలు పడేటువంటి సమాజం మొదటి కోసం పోరాడాలి. ఏ ప్రభుత్వంలో కానీ ఈ 75-76 సంవత్సరాలు కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి 170 నుంచి 80% మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినటువంటి మొట్టమొదటి ఏదైనా ఉందంటే అనేది మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. కానీ మొట్టమొదటిగా నెత్తి మీదకి నాట్యం చేస్తున్నారు జగన్వర్గాలనే వాళ్ళ నెత్తి మీదకి పాఠాలకు అన్నప్పుడు జగన్వర్గాలనేది ఇలా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ఎందుకంటే ఓటు చేశారు వీళ్ళకి ఏం చేయగలిగిన హక్కు అన్నట్టుగా అది పేటెంట్గా వాళ్ళే నచ్చేటట్టుగా ఫీలింగ్ ఉన్నటువంటి పరిస్థితి అనుకోవాలి. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తున్నాం. డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ నచ్చే వరకు మధ్యలో రకాలుగా ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు, హత్యలు కావాలనుకున్నవాళ్ళు, పోలీస్ స్టేషన్లో మాస్క్ పెట్టుకోవాలని పోలీస్ స్టేషన్లో కోర్టు జరిపినటువంటి ఘటన కానీ అదే ఉదాహరణ పెట్టడం కానీ ఇలా చెప్పుకుంటూ ఉంటే అనేక మంది ఓం ప్రతాప్ మధ్యలో కలిపి వచ్చే మధ్య ప్రాణం తెలియజేశారని హత్యకుడైనటువంటి ఓం ప్రతాప్ కానీ కడప జిల్లాల తూరులో అత్యంతానికి హత్యకుడైనటువంటి నాగన్న కానీ అనేక రకాల పేరు చెప్పుకుంటూ వందలాది మంది వేలాది మంది ఈ రాష్ట్రంలో
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం జగన్ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్థానిక లూథరన్ గ్రౌండ్స్ హెలీప్యాడ్ వద్ద చిట్టూరి సోని, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు వారి 5 నెలల చిన్నారితో కలిసి సీఎంను కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని సీఎంతో చెప్పారు. తమ బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా సీఎంను కోరారు. వెంటనే చిన్నారిని భుజానికి హత్తుకుని ముద్దాడిన సీఎం రాజశేఖర్ అని చిన్నారికి పేరు పెట్టారు. దీంతో దంపతుల ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి. ఏం పేరు పెట్టాలా బాని పేరు? ఏం పెట్టమంటారు పేరు? ఏం పేరు నీ పేరు పెడదాం? నాలుగు పేరు పెడదాం. రాజ్యాధికారం కోసం బీసీలతో కలిసి పోరాటం చేస్తాం. కాపు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాలో కమ్మలతో పాటు కాపులకు సీట్లు ఇవ్వాలి. ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు, అలా కాకుండా గెలిచే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 35 సీట్లు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పెడుతున్నాం. కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చే పార్టీలకే మా ఓటు. బీసీలతో కలిసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని డాక్టర్ ఎస్ అర్ణ, డాక్టర్ ఎస్ ఉమాశంకర్ తెలియజేశారు. ఎందుకంటే నాయకత్వం అనేది మన సేవ మనోడు మనతో ఉంటాడు, ఇతరులు మనతో వస్తారు. ఆ విధంగా ఓర్పు ఎంచుకోవాలి. ఆ విధంగా సమాజంలో ముందు పోవాల్సిన అవసరం ఉంది. పోటీస్తూ ఓడిపోవటం, తర్వాత మమ్మాయి మమ్మాయి కూడా డబ్బు పెట్టలేకపోయాం. ఆ జీవితంలో వరకు ఆ సమస్య ప్రాక్టికల్గానే ఏం చెప్పినప్పుడు ప్రాక్టికల్గా అనుభవించి చెప్పడం జరిగింది. ఆ విధంగా గుంటూరులో కాలేజీ ఇస్తాం, కాలేజీ కూడా గ్రాంట్ ఇప్పించాం. కాలేజీ ఏర్పాటు చేయాలన్నా 5 సంవత్సరాలు నడిపి ప్రభుత్వాలు గ్రాంట్ అడగాలి. అప్పుడు గ్రాంట్ ఏరియాలో వచ్చిన కాలేజీ విజయవాడ ఇస్తే గ్రాంట్ ఏరియాలో కాలేజీ అద్దె బిల్డింగ్లో ఆసుపత్రి ఇవ్వడం జరిగింది. అందరూ సంక్షిప్తి 60 ఏళ్ళు చేసుకుంటారు. ఆయన 60 ఏళ్ళ రాజకీయ జీవితం ఫంక్షన్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్లలో నమస్కారం. దాసర్ రాము, తెలంగాణ బలిజ కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. ఈ రోజున ముఖ్యంగా ఎప్పుడు 5 రాష్ట్రాల మీటింగ్లు పెడుతుంటాం. ఈసారి గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దలందరినీ పిలిచి ఇక మళ్ళీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండదు మా మీటింగుల్లో. ఒక్క నిమిషం, కులానికి పనిచేసే ముఖ్యమైన పెద్దలందరితో పెట్టుకున్న సమావేశం ఇది. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా పిలిచాం. రేపు రాబోయే ఎలక్షన్స్ లో జనాభా దామాషా ప్రకారం కాపులకే కాదు బీసీ వర్గాలకు కూడా అన్ని రాజకీయ పార్టీలు న్యాయం చేయమని కోరుతున్నాం. మా కాపులందరం కలిసి మాతో పాటు అణగారిన వర్గాలు, అన్యాయమైన బీసీ ఎస్ఐ వర్గాలు కూడా కలుపుకొని 70 ఏళ్ల నుంచి మాకు కలగా మిగిలిపోయిన రాజ్యాధికారం సాధించుకోవడానికి అందరం కలిసి ఐకమత్యంగా పనిచేసుకోవాలని, రాజకీయ పార్టీలు మా యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మా సమస్యల్ని, రిజర్వేషన్ సమస్యలు, మిగతా సమస్యలు కూడా వాటి విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పని ఈ యొక్క కార్యక్రమం నుంచి మేము అందరం కూడా తీర్మానం చేశాం. అన్ని రాజకీయ పార్టీలకి వినతి పత్రాలుగా పంపిస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా తీసుకుంటే అటు రాయలసీమ జిల్లాలు పోతే అత్యధిక జనాభాగా బలిజలు ఉన్నారు. కానీ ఒక జిల్లాకి ఒక టికెట్ కూడా ఇవ్వరు బలిజలకి. అంతా రెడ్డి సామాజిక వర్గం వెళ్ళిపోతారు. అక్కడ మాకు రావట్ల. ఒక్క నిమిషం అంటే సైలెన్స్. ఇది రాయలసీమ జిల్లాలో రాయలసీమ జిల్లాలో మరీ ఘోరంగా ఉంది మా బలిజల పరిస్థితి. ఒక జిల్లాకు ఒక సీటు కూడా ఇవ్వట్లేదు మాకు ఇక్కడ. గుంటూరు, కృష్ణా జిల్లా చూసుకుంటే కమ్మ, కాపు బలంగా ఉంటాం. సమాన ఓట్లు 5 లక్షల ఓట్లు 2 జిల్లాల్లో. కానీ కమ్మాస్కి 5-6 స్థానాలు వెళ్తాయి. మాకు వచ్చేది 1-2 కోట్లు రావు. అవి కూడా ఓడిపోయే స్థానాలు ఇస్తున్నారు. ఇట్లా కాదు, జనాభా దామాషా ప్రకారంగా కాపులు బీసీ వర్గాలకు కూడా సమంగా ఇవ్వాల్సిన స్థానాలు వాళ్ళకి ఇవ్వాలా. మాకు కూడా రాజ్యాధికారం విషయంలో మాకు సహకరించాలా. నామినేషన్ పోస్టులు, ప్రభుత్వం సంబంధించిన నామినేషన్ పోస్టులు వాటిల్లో కూడా మాతో పాటు కాపులతో పాటు బీసీ ఎస్సీ వర్గాలకు కూడా న్యాయం చేయాలని, రేపు రాబోయే ఎన్నికల్లో కాపులు బీసీ ఎస్సీ అందరూ కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసుకోవాలని, వాళ్ళ ఓట్లు అమ్ముకోకూడదని, ఓట్లు చీల్చుకోకూడదని అందరూ కలిసి ఒక మాట మీద ఉండి పేద కులాల రాజ్యాధికారం సహకరించే పార్టీలకి ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇది గుంటూరు జిల్లా కేంద్రంగా మొదలు పెట్టాం. మొన్న అనంతపురం జిల్లా కేంద్రంగా పుట్టపర్తిలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇదే విధంగా రేపు ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కాపు సంఘ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైతే రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఎలక్షన్ ముందు ఒకటి ఏర్పాటు చేస్తాం.
రిజర్వేషన్ అంశంలో ఏ పర్టికులర్ పార్టీ అయినా సరే మీకు హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందో ఇస్తే అటువైపు ఏమైనా మీరు గతంలో తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్ చేస్తామని కాపు కార్పొరేషన్ పెడతా అన్నారు. కాపు కార్పొరేషన్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ జీవో ఇచ్చి అసెంబ్లీ ఆమోదం చేసి కేంద్రాన్ని పంపించారు. ఇది కేంద్రం చూడాలని చెప్పని. కానీ కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాల్సిన సభ్యత అని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా సంబంధం లేదు, కేంద్రం చూడాలని అన్నాడు. కానీ కేంద్రం బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి క్లియర్ గా చెప్పాడు, ఈ రిజర్వేషన్ ఫైల్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే, మా మీద తొయ్యొద్దు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే జీవో ఇవ్వడమే కాదు, రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. సైలెన్స్ సైలెన్స్ మీ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్మాసం ప్రకారం కాపులు ఏ పార్టీ కానీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తారు, ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణ ఎన్ని డిమాండ్ చేస్తారు? రాము గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఒక్కరు చెప్పలేకపోతున్నారు. మీరు ఇట్లాంటి అధ్యయనం చేస్తున్న సమాచారం పెట్టినారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా కాము సామాజిక ప్రకారం కాపుల సామాజిక ప్రకారం ఏ పార్టీలైనా కానీ ఎన్ని కాపుల సీట్లు వాళ్ళకి మీరు డిమాండ్ చేస్తారు? గుంటూరు కృష్ణ ఈ కాపు కులం మినిమం 20% పైన జనాభా ఉన్నారండి. రాష్ట్ర జనాభాలో 175 నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కనీసం మాకు 30-35 స్థానాల పైన రావాలా కాపులకి. జనాభా దామాషా ప్రకారం మాకు ఎక్కువ ఇవ్వద్దు. మా జనాభా ప్రకారంగా కనీసం 30-35 స్థానాలు వస్తే అది మాకు న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలు పరిగణలో తీసుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియుతో చర్చలు జరిపి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని కొండపల్లి మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల రిబ్బన్లు, చెవులు, పువ్వులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వినూత్నంగా ప్రదర్శనలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈరోజు అనేక చోట్ల పోటీ కార్మికులను పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే సంబంధం లేకుండా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి నేడు ఎన్నికల అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళు అవుతున్నా కనీసం వీళ్ళ ఊసే పట్టకుండా ఈరోజు చేయడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. తక్షణమే మున్సిపల్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. ఇంజనీరింగ్ హెల్త్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కొండపల్లి మున్సిపాలిటీ పట్టణ రీత్యా సంఖ్య రీత్యా పెరుగుతుంది. ఈ రీత్యా కార్మికుల సంఖ్యను పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి బుధవారం ఒక పూట రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అమలవుతుంది. దాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని అంశాలను కూడా తక్షణమే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రోడ్ల మీద టెంట్లు వేసుకొని నిరసన తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వ్యతిరేకత చూపిస్తే కార్మికుల పట్ల, కార్మికులు ఇదే మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలని చెత్తని లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడిన వీళ్ళకే కాళ్ళు మొక్కినా తప్పులేదన్న మీరు ఈరోజు వీళ్ళ రోడ్ల మీద గాలి కొదిలేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. తక్షణమే సమ్మె విరమింపజేసేదానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ చర్చలు జరపాలి. కార్మికుల జీతాల పెంపు కోసం కనీస వేతనం 26,000 అమలు చేసేదానికోసం కృషి చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. నేడు అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని, 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మోడీ. అయోధ్య రామయ్య దర్శనం కోసం ముస్లిం మహిళ పాదయాత్ర. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరగనున్న పంచాయతీరాజ్ సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.